తింటే గొంతు నొప్పి వస్తుందా రాదా? జలుబు వస్తుంది, ఐస్ క్రీములు తింటే గొంతు వాడుతుంది. మనకు లోపల టాన్సిల్స్ అని ఉంటాయి. ఆ టాన్సిల్స్ ఏమవుతాయంటే మనకు రోగాలు రాకుండా గొంతుకు సంబంధించి కాపాడుతూ ఉంటాయి. అవి మనం ఏం చేస్తాము, అన్నీ తింటాము. కుర్కురేలు తింటాము, బబుల్ గమ్స్ తింటాము, ఐస్ ఫ్రూట్స్ తింటాము, ఏయో తింటాం కదా. అది మరి భరాయించదు కదా. భరాయించలేక మనకేమో రుచి, మనకు అన్నీ కావాలని. అలాంటప్పుడు అక్కడ ఏమవుతాయని పాడైపోయిన తర్వాత గొంతు వాపు వస్తుంది. మనకు ఒక్కోసారి కొంతమంది అంటారు, చూడు మా పిల్లగాడికి గొంతు నొప్పి ఉందమ్మా, మింగలేకపోతున్నాడు, నీళ్ళు కూడా మింగలేడు అంటారు. అలాంటప్పుడు ఆ రెండు మాంసపు అవి టాన్సిల్స్ ఉబ్బిపోయి నీళ్ళు కూడా లోపలికి పోనీయం. అప్పుడు మనకు ఆరోగ్యం బాగుంటుందా? ఆహారం తీసుకోకపోతే మనకేమవుతుంది? నీరసం వస్తుందా రాదా? ఆహారం ఒకరోజు అన్నం తినకపోతే ఎట్లా ఉంటుంది? నీరసం. అలాగే మన గొంతు అడ్డుపడిందనుకో, మనం ఏం తినకపోతే ఎలా ఉంటుంది? నీరసం, ఆరోగ్యం చేయకూడదు. అలాంటప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఏమంటారు డాక్టర్ గారు, అమ్మ ఇన్ని రోజులు మందులు వేసాను కొద్దిగా గొప్ప, ఇప్పుడు బాగా వాసిపోయింది, అడ్డుగా ఉన్నాయి, కాబట్టి వీటిని ఆపరేషన్ చేసి తీసేయాలి అంటారు. తీసేస్తే మనకు మళ్ళీ కాపాడటానికి ఉంటాయా? ఏముండవు. కాబట్టి అలా అవసరమా మనకి? కాబట్టి మనం జాగ్రత్తగా మంచి తిండి తినాలి. ఈ పాప చూడండి, గొంతులో ఇట్లా అని తెరవలేకపోతుంది అంటారు. చూసారా, వాపు వచ్చింది పాప, చూసారు కదా. నోరు గట్టిగా తెరవలేకపోతుంది. ఐస్ క్రీమ్లు, కుర్కురేలు, బబుల్ గమ్స్ ఇట్లా చెత్త ఏమీ తినకండి. లోపల ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి వస్తువులు కూడా తినకండి. ఎండాకాలం వచ్చింది, మాకు చల్లటి కావాలి, తాగాలనిపిస్తుందంటే ఒక కుండ కొనుక్కోండి. కుండలో నీళ్లు తాగండి, కానీ ఫ్రిడ్జ్ ఐటమ్లు మానేయండి. ఫ్రిడ్జ్లో తినడం వల్ల క్యాన్సర్ కూడా వస్తుంది. కాబట్టి ఫ్రిడ్జ్ ఐటమ్స్ మానేయండి, ఓకేనా. ఇప్పుడు ఈ పాట ఇలా ఉంది కదా, మనం గొంతులో కూడా కొన్ని వస్తువులు పెట్టుకుంటాం. ఇంత చెప్పాం కదా, చెవిలో ఏమేమి పెట్టుకోకూడదు, ఏం పెట్టుకోవాలని. అలాగే గొంతులో ఏం పెట్టుకోకూడదు, గోళీలు ఆడతారు, గోళీలు పెట్టుకుంటారు కదా, పూసలు పెట్టుకుంటారు, రాళ్ళు మీద నమిలినట్టు చేస్తారు, బల్పాలు పెట్టుకుంటారు, డబ్బులు పెట్టుకుంటారు. అన్నారు మనకి రెండు దారులు ఉంటాయి. ఒకటి అన్నవాకి అన్నం మనము దారిపోయేది, ఒకటి గాలిపోయేది. ఆ గాలి గదికి అడ్డుపడ్డేది రూపాయి కానీ మనం మింగేటప్పుడు నోట్లో మనకి ఇట్లా గాలి ఆడకి ఏమవుతామో చనిపోతాం, ఆ గాలానికి అడ్డుపడి. కాబట్టి మనము నోట్లో ఏవి పెట్టుకోకూడదు. మెయిన్ రూపాయి బిళ్ళలు, గోళీలు, పూసలు, గింజలు ఇవన్నీ కూడా పెట్టుకోకూడదు. ఓకే, ఇప్పుడు మనకి గొంతు వరకు అయిపోయింది. ఇంకా ఏముంది,